Hello friends, welcome to Sankalp Study Success. So in this particular session, let us discuss a very important topic. Okay na? So far manam linear differential equations of second and higher order లో కాంప్లిమెంటరీ ఫంక్షన్ గురించి పర్టికులర్ ఇంటిగ్రల్ గురించి మనం మాట్లాడుకున్నాము. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం చేసాం. అయితే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఫార్మాట్లో ఉన్నప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో సైన్ ఏఎక్స్ కానీ టాన్ ఏఎక్స్ కానీ సీకెన్ ఏఎక్స్ కానీ కొసీకెన్ ఏఎక్స్ కానీ ఉన్నప్పుడు ఆ మోడల్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉన్నప్పుడు క్యూ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఉన్నప్పుడు ఎలా చేయాలనేది మనం చూసాం కదా. సరే, ఈ పర్టికులర్ సెషన్లో క్యూ ఆఫ్ ఎక్స్ అనేది సమ్ స్పెషల్ కేసెస్లో ఉన్నప్పుడు అంటే అవి ఏంటనేవి కూడా మనం డిస్కస్ చేద్దాం. అప్పుడు మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి కొన్ని స్పెషల్ కేసెస్లో. ఆ రూల్స్ అనేవి ఒక్కొక్క రూల్ గురించి మనం మాట్లాడుకుంటూ ఆ పర్టికులర్ రూల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిఫరెంట్ మోడల్స్ కూడా మనం నేర్చుకుందాం. సరేనా? ఆల్ రైట్. See friends, the topic that I am going to discuss today is rules for finding particular integrals in some special cases. First rule ఏంటి అంటే చూడండి, particular integral of f of d into y equal to phi of x. అంటే జనరల్గా నేను q of x, phi of x ఏ పేరైనా మీరు పెట్టండి, ఫంక్షన్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో అని. ఓకేనా? వేర్ phi of x is nothing but e power ax. అంటే ఇక్కడ e power ax అంటే ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్లో ఉందనుకోండి. ప్రీవియస్ క్లాసెస్లో మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చూసాం, ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉందనుకోండి, అప్పుడు ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. వేర్ ఏ ఈజ్ ఎ కాన్స్టెంట్. ఓకేనా? ఫైన్. సో ఇది చూడండి అన్న, ఇది ఏ విధంగా మనం నేర్చుకోవాలి. C1 ఇది మనం దీని యొక్క సొల్యూషన్ కావాలి అంటే రెండు కేసెస్ ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ కేస్ ఏంటనేది మనం చూద్దాం. లెట్ us see the case number 1. కేస్ 1 ఏంటి అంటే ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు ఫై ఆఫ్ ఎక్స్ కదా. హియర్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు ఫై ఆఫ్ ఎక్స్. ఎస్ నో దిస్ ఈజ్ నథింగ్ బట్ వైపీ. ఇప్పుడు నాకు పర్టికులర్ ఇంటిగ్రల్ కావాలి అంటే ఇట్స్ నథింగ్ బట్ వైపీ ఈక్వల్ టు ఏమవుతుంది, వాట్ ఐల్ బి గెటింగ్, వైపీ ఈక్వల్స్ టు 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. అంతేనా? ఆల్ రైట్. సరే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫై ఆఫ్ ఎక్స్ కదా, ఇక్కడ ఫై ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ మనం ఈ పార్ ఏఎక్స్ తీసుకుంటున్నాం కదా. సో వైపీ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1/f ఆఫ్ డి ఇంటూ ఈ పార్ ఏఎక్స్. ఓకేనా? సో ఇటువంటి మోడల్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ ఆఫ్ డెరివేటివ్స్లో డి ప్లేస్లో ఏని రీప్లేస్ చేయాలి. దట్ ఈస్ ద కండిషన్ హియర్. సో పుట్ d ఈక్వల్స్ టు ఏ. ఓకేనా? ఎందుకు రీప్లేస్ చేయాలి సార్ అంటే d ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వస్తుందా రాదా అనేది మనం వెరిఫై చేసిన తర్వాత సాటిస్ఫై అయిందనుకోండి అంటే ఈ ప్రొసీజర్ కరెక్ట్ అని దాని అర్థం. ఓకేనా? సరే, సో వాట్ ఐ విల్ బి గెటింగ్ నౌ, వైపీ ఈక్వల్స్ టు 1/f ఆఫ్ ఏ ఇంటూ ఈ పార్ ఏఎక్స్. అంటే డి ప్లేస్లో ఎక్కడెక్కడ డి ఉంటుందో ఈ ఫంక్షన్లో అక్కడ కాన్స్టెంట్ ఏని మనం రీప్లేస్ చేద్దాం. సరే, బాగానే ఉంది, రీప్లేస్ చేసాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫార్ములా వైపీ ఈక్వల్ టు 1/f ఆఫ్ ఏ ఇంటూ ఈ పార్ ఏఎక్స్ అనేది ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది, ఎప్పుడు మనం ఇలా చేయగలుగుతాము అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఈ వాల్యూ 0 కానప్పుడు, ఒకవేళ 0 అయిందనుకోండి, డినామినేటర్లో 0 ఉంది కాబట్టి అన్డిఫైన్డ్ అయిపోతుంది, పర్టికులర్ ఇంటిగ్రల్ అన్డిఫైన్డ్ అవుతుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ 0 కానప్పుడే మనం ఈ పర్టికులర్ కండిషన్ని మనం చేస్తామన్నమాట. అంటే డి ప్లేస్లో ఏని రీప్లేస్ చేస్తామన్నమాట. ఓకేనా? సరే, ఎఫ్ ఆఫ్ ఏ 0 కాలేదు, ఇది కరెక్టా కాదా అని మనం ఎలా చెప్తాము అంటే ఇప్పుడు మనకి వైపీ వాల్యూ ఎంత వచ్చింది, 1/f ఆఫ్ ఏ ఇంటూ ఈ పార్ ఏఎక్స్ వచ్చింది కదా. దీన్నే మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనం కరెక్ట్గా లెట్ us వెరిఫై. ఓకేనా? సో ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వైపీ ఈక్వల్ టు ఫ్రెండ్స్, మనం ఏం చేద్దాము అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్కి ఈ పర్టికులర్ వాల్యూకి అటు ఇటు ఎఫ్ ఆఫ్ డిని మల్టిప్లై చేద్దాం. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ దెన్, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వైపీ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ డి ఇంటూ 1/f ఆఫ్ ఏ ఇంటూ ఈ పార్ ఏఎక్స్. అటు ఇటు ఎఫ్ ఆఫ్ డిని మల్టిప్లై చేశాను. సో ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వైపీ ఈక్వల్ టు నాకు ఏం రావాలి, ఇప్పుడు ఈ వాల్యూ రావాలి, ఫై ఆఫ్ ఎక్స్ రావాలి. ఒకవేళ అది ఫై ఆఫ్ ఎక్స్ వస్తే ఇది సాటిస్ఫై అయినట్టే, కరెక్టే అది. ఎస్ అవును. కాబట్టి 1/f ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఈ పార్ ఏఎక్స్. కెన్ ఐ రైట్ లైక్ దిస్? ఈ విధంగా రాశాను, అంటే లోపలికి తీసుకెళ్ళాను. ఫైన్. సో ఇప్పుడు కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్,
ఇక్కడ మనం ఏం చెప్పచ్చు అంటే మనం డి ప్లేస్లో ఏం తీసుకున్నాం కదా, డి ఈజ్ నథింగ్ బట్ ఏ అని మనం అనుకుని తీసుకున్నాం. ఇప్పుడు డి ప్లేస్లో ఏని నేను రీప్లేస్ చేస్తాను, అప్పుడు నాకు ఏమొస్తుంది, సి వాట్ ఐ విల్ బి గెటింగ్, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వైపీ ఈక్వల్స్ టు 1/f ఆఫ్ ఏ ఇంటూ డి ప్లేస్లో ఏని రీప్లేస్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఈ పార్ ఏఎక్స్. ఎస్ అవును. సో ఎఫ్ ఆఫ్ ఏ క్యాన్సిల్ అవుతుంది, ఈ పార్ ఏఎక్స్ వస్తుంది. దిస్ ఈ పార్ ఏఎక్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఫై ఆఫ్ ఎక్స్. అవునా కదా, అంటే ఫైనల్గా నాకు ఏమొచ్చింది, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వైపీ ఈక్వల్ టు ఫై ఆఫ్ ఎక్స్. ఎస్ అవును. దిస్ ఈజ్ వాట్ ఐ ఇనీషియలీ మెన్షన్. సాటిస్ఫై అయింది, మళ్ళీ ఇదే టర్మ్ వచ్చింది, మళ్ళీ వెరిఫై చేస్తున్నా కూడా మళ్ళీ ఇదే టర్మ్ వచ్చింది. అంటే ఈ పర్టికులర్ ఫార్మాట్లో ఉన్నప్పుడు డి ప్లేస్లో ఏని రీప్లేస్ చేయొచ్చు. ఓకేనా, అప్పుడు మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇది నా ఫస్ట్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, అంటే ఏ ప్లేస్లో డి ప్లేస్లో ఏని రీప్లేస్ చేస్తున్నప్పుడు మనం ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు. ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అయితే అది కేస్ నెంబర్ 2. ఓకేనా, ఫస్ట్ యూ రైట్ డౌన్ ద కేస్ నెంబర్ 1. నౌ లెట్ us see the case number 2. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కేస్ నెంబర్ 2 మనం నేర్చుకుందాం. సరే, బట్ బిఫోర్ ఐ టెల్ యూ ద కేస్ 2, ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. ఏంటంటే ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పోలినామియల్ అనుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పోలినామియల్. సరే, అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బికమ్స్ 0. అంటే ఏ ఈజ్ ద రూట్ అని కదా అర్థం. అంటే ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు నాకు పోలినామియల్ వాల్యూ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ పోలినామియల్లో ఎక్స్ ప్లస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పోలినామియల్ 0 అవుతుందంటే ఏ ఈజ్ కాల్డ్ ద రూట్ ఆఫ్ ద పోలినామియల్ ఆర్ ఎల్స్ 0 ఆఫ్ ద పోలినామియల్. పోలినామియల్ విషయం అయితే 0 చెప్తాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి అయితే రూట్ అని చెప్తాం. అవునా, సరే ఫైన్, ఇది రూట్ అవుతుంది లేదా 0 అవుతుంది. సో ఎప్పుడైతే ఇలా అయిందో ఈ ఫంక్షన్ని మనం ఎలా చెప్పొచ్చు, దిస్ ఈజ్ నథింగ్ బట్ x minus a is the factor. x minus a is the factor of f of x అని చెప్తాం. అవునా, సపోజ్ x minus a into something, let us suppose phi of x. మీకు అర్థమైందా? సో ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు ఫంక్షన్ 0 అయింది అంటే దాని అర్థం ఏంటి, ఏ ఈజ్ ద రూట్. ఎప్పుడైతే ఏ అనేది రూట్ అయిందో ఎక్స్ మైనస్ ఏ విల్ బీ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఈ ఫ్యాక్టర్తో మరొక ఇంకా ఎక్స్ట్రా ఫంక్షన్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రా ఫంక్షన్ని సై ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాను. ఈ రెండింటిని ఇప్పుడు మల్టిప్లై చేస్తే అది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. అవునా, అదేవిధంగా మనకి ఎఫ్ ఆఫ్ డి ఉంది. అవునా కదా, ఎఫ్ ఆఫ్ డి ఉంది. ఇప్పుడు చూడండి, ఇఫ్ సపోజ్ ఏ పెడుతున్నప్పుడు మనకి 0 వస్తుంది అనుకోండి. ఇక్కడ మనం 0 ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ 0 అవుతుందని అనుకుంటున్నాం కదా. సో డి ప్లేస్లో మనం ఏ పెడుతున్నప్పుడు 0 అవుతుంది అనుకోండి. అంటే ఏం చెప్పొచ్చు, ఏ ఈజ్ నథింగ్ బట్ ద రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. అవునా, దాన్నప్పుడు ఎలా చెప్పొచ్చు, ఏ అనేది పెట్టినప్పుడు రూట్ అయ్యింది కాబట్టి మనం ఎక్స్ మైనస్ ఏ అన్నాం అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది అనుకున్నాం. అప్పుడు ఎఫ్ ఆఫ్ డి అనేటటువంటి పోలినామియల్కి ఏది ఫ్యాక్టర్ అవుతుంది, డి మైనస్ ఏ విల్ బీ ద ఫ్యాక్టర్. అవునా కదా, ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రా సమ్ ఫై ఆఫ్ డి అనేది ఒక పోలినామియల్ ఉండొచ్చు. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మళ్ళీ ఎఫ్ ఆఫ్ డి అవుతుంది. అవునా, ఒకవేళ 2 రూట్స్ ఉన్నాయనుకోండి, ఏ కామా ఏ అనే 2 రూట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడేం చేస్తాం, డి మైనస్ ఏ అనే ఫ్యాక్టర్స్ 2 ఉంటాయి. అప్పుడు డి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటాం. అలా కే టైమ్స్ ఉందనుకోండి, అంటే ఏ అనే రూట్ కే టైమ్స్ వస్తుంది అనుకోండి, అప్పుడేం చెప్తాము అంటే డి మైనస్ ఏ హోల్ పార్ కే అని చెప్తాం. ఇట్ ఈస్ ద ఫ్యాక్టర్ అని చెప్తాం ఆఫ్ దిస్ పర్టికులర్ పోలినామియల్. అర్థమైందా నాన్న నేను చెప్పింది? సో ఇది బేసిక్ పోలినామియల్స్లో మీరు బేసిక్స్ అన్నమాట ఇవి. ఇదే కాన్సెప్ట్ని మనం కేస్ 2లో కూడా మనం అప్లై చేద్దాం. ఓకేనా, సరే లిజన్ కేర్ఫుల్లీ, ఇది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. సో చాలామంది ఏంటంటే ఈ ఫార్ములా ఒకటి నేర్చేసుకుని ప్రాబ్లమ్స్ చేసేస్తారు. చేయొచ్చు, తప్పేం లేదు. కానీ అసలు ఫార్ములా ఏంటి, అది ఎందుకు మనం అప్లై చేస్తున్నామన్న కాన్సెప్ట్ మీకు తెలియాలి కదా. అవునా కదా, దట్ ఈజ్ వాట్ ఫౌండేషన్ లైస్. ఆ ఫౌండేషన్ మీకు లేనప్పుడు ప్రాబ్లమ్స్ చేసి మీకు ఉపయోగం లేదు. మార్కులు వచ్చేస్తే కానీ సబ్జెక్ట్ ఉండదు. సో సబ్జెక్ట్తో పాటు మనకి మార్క్స్ కూడా కావాలి. సరేనా, ఫైన్. చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే లెట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఏ 0 అయ్యింది అని మనం అనుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ ఇందాక కాన్సెప్ట్లో చెప్పాను, ఎప్పుడైతే ఎఫ్ ఆఫ్ ఏ 0 అవుతుందో, ఏ అనేది రూట్ అవుతుందో, డి మైనస్ ఏ ఈజ్ ద ఫ్యాక్టర్ కదా. అవునా కదా, సో దెన్ డి మైనస్ ఏ is the factor of
ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎవరు ఎఫ్ ఆఫ్ డి. ఎఫ్ ఆఫ్ డికి డి మైనస్ ఏ అనేది ఫ్యాక్టర్ అవుతుంది, అవునా కదా? సో ఎప్పుడైతే అది ఫ్యాక్టర్ అయిందో మనం వైపీ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాము, వైపీ ఈజ్ నథింగ్ బట్ 1/f ఆఫ్ డి ఇంటూ ఫై ఆఫ్ ఎక్సే కదా, అవునా? ఇక్కడ ఫై ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఇక్కడ ఫై ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఈ పార్ ఏ ఎక్స్ అండ్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ నథింగ్ బట్ డి మైనస్ ఏ. ఐ మీన్ డి మైనస్ ఏ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి. దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా ఫంక్షన్ కూడా ఉంటుంది. సో 1/d మైనస్ ఏ ఇంటూ సమ్ ఎక్స్ట్రా ఫంక్షన్తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. సపోజ్ దాన్ని నేను ఏమనుకుంటానంటే ఫై ఆఫ్ డి అనుకుంటాను అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ పార్ ఏ ఎక్స్. ఎస్ ఆర్ నో? ఎప్పుడు ఒకే ఒక్క రూట్ ఉన్నప్పుడు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, ఒకవేళ అదే రూట్ k టైమ్స్ రిపీట్ అవుతుంది అనుకోండి, ఇఫ్ ఎట్ ఆల్ ద రూట్ ఏ ఈజ్ రిపీటెడ్ k టైమ్స్, ఒకసారి ఉన్నప్పుడు d మైనస్ ఏ హోల్ పవర్ 1, అవునా కదా? ఇప్పుడు k టైమ్స్ రిపీట్ అవుతున్నప్పుడు ఏం చెప్తాం నాన్న, d మైనస్ ఏ హోల్ పవర్ k అంటాం, అవునా కదా? సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, yp ఈక్వల్స్ టు 1/d మైనస్ ఏ హోల్ పవర్ k, అవునా, ఫై ఆఫ్ d ఈ పార్ ఏ ఎక్స్. ఎస్ ఆర్ నో? ఫైన్, ఇలా ఉంచండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే లిజన్ నాన్న. సో yp ఈక్వల్స్ టు 1/d మైనస్ ఏ హోల్ పవర్ k ఇంటూ, దీన్ని నేను సపరేట్ చేసి రాస్తాను ఎలా, 1/5 ఆఫ్ d ఇంటూ ఈ పార్ ఏ ఎక్స్, ఓకేనా? సో ఇందాక కేస్ 1లో ఇది మనం చూసాం, 1/f ఆఫ్ d ఇంటూ ఈ పార్ ఏ ఎక్స్ ఉన్నప్పుడు d ప్లేస్లో ఏని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అది సాటిస్ఫై అయిందా లేదా కేస్ 1లో. ఇట్లా ఒక కింద ఒక ఫంక్షన్ ఉన్నప్పుడు ఈ పార్ ఏ ఎక్స్ ఉన్నప్పుడు ఏని ఇక్కడ డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కన్సిడరింగ్ దట్, సాటిస్ఫైయింగ్ దట్, ఏంటది, ప్రొవైడింగ్ దట్ ఫై ఆఫ్ ఏ షుడ్ నాట్ బీ ఈక్వల్, అక్కడ ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 0. సరే, ఇక్కడ సపోజ్ ఫై ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అనుకుందాము. సో 1/d మైనస్ ఏ హోల్ పవర్ k, దిస్ విల్ బీ 1/d ప్లేస్ ఏని రీప్లేస్ చేస్తాం, ఫై ఆఫ్ ఏ ఈ పార్ ఏ ఎక్స్, ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు దీన్ని అంటే, లిజన్ కేర్ఫుల్లీ. మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఏంటవి? సి, మనం ఏం నేర్చుకున్నాము అంటే 1/d మైనస్ ఆల్ఫా ఉన్నప్పుడు, సపోజ్ 1/d మైనస్ ఆల్ఫా ఉండి q ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, ఈ ఫార్ములా మనం ఏం చూసాం నాన్న, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ పార్ ప్లస్ ఆల్ఫా ఎక్స్ ఇంటిగ్రల్ మైనస్ ఆల్ఫా కాబట్టి ప్లస్ ఆల్ఫా ఎక్స్ q ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పార్ మైనస్ ఆల్ఫా ఎక్స్ డిఎక్స్, అవునా? ఎస్ అవును. సో అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ప్లేస్లో ఏ రీప్లేస్ చేశాను అనుకోండి, 1/d మైనస్ ఏ, ఓకేనా? ఈ q ఆఫ్ ఎక్స్ ప్లేస్లో సపోజ్ ఈ పార్ ఏఎక్స్ తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐ విల్ బి గెటింగ్ నాన్న, వాట్ ఐ విల్ బి గెటింగ్ ఈ పార్ ఏఎక్స్ ఇంటిగ్రల్ ఈ పార్, ఇది కూడా ఏఎక్సే, ఈ పార్ ఏఎక్స్ ఇంటూ ఈ పార్ మైనస్ ఏఎక్స్ డిఎక్స్ వస్తుంది. ఏఎక్స్ ఇక్కడ మైనస్ ఏఎక్స్ ఉంది అంటే ఈ పార్ 0, ఈ పార్ 0 వాల్యూ ఈజ్ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ ఈ పార్ ఏఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ఎంత, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఇంటూ ఈ పార్ ఏఎక్స్ వస్తుంది, అవునా? సో 1/d మైనస్ ఏ ఈ పార్ ఏఎక్స్ వాల్యూ ఎంత అంటే ఎక్స్ ఇంటూ ఈ పార్ ఏఎక్స్, అవునా కదా? ఫైన్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మరొక ఫార్ములా కూడా మనం నేర్చుకున్నాం. ఏంటంటే అది, లిజన్ కేర్ఫుల్లీ, ఒకవేళ 2 ఉన్నాయి అనుకోండి, అంటే మనం ఆల్ఫా బీటా 2, ఓ మై గాడ్, ఆల్ఫా బీటా 2 ఉన్నప్పుడు ఏం నేర్చుకున్నాము, రైట్? ఒకవేళ ఈ విధంగా ఉందనుకోండి, అంటే 1/d మైనస్ బీటా ఇంటూ d మైనస్ ఆల్ఫా ఇంటూ q ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, అప్పుడు మనం ఫార్ములా ఏ విధంగా చూసాము, ఈ పార్ బీటా ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పార్ మైనస్ బీటా ఎక్స్, ఎస్ అవును, తర్వాత ఈ పార్ ఆల్ఫా ఎక్స్ ఇంటిగ్రల్ q ఆఫ్ ఎక్స్ ఈ పార్ మైనస్ ఆల్ఫా ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. ఇదే కదా మనం చూసినటువంటి ఫార్ములా. ఇక్కడ నేనేం చేస్తానంటే d మైనస్ ఏ హోల్ స్క్వేర్ తీసుకుంటాను. అంటే ఒకసారే ఉన్నప్పుడు రూట్ చూసాము, ఫార్ములా వాడచ్చు. 2 సార్లు ఏ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది అనుకోండి, d మైనస్ ఏ అనేవి ఫ్యాక్టర్స్ కింద వస్తాయి. అంటే d మైనస్ హోల్ స్క్వేర్ ఇస్ ద ఫ్యాక్టర్. అంటే 1/d మైనస్ ఏ ఇంటూ d మైనస్ ఏ ఉంటుంది, అవునా? ఇలా ఉందనుకోండి, ఇక్కడ బీటా ప్లేస్లో కూడా ఏనే, ఆల్ఫా ప్లేస్లో కూడా ఏనే, అవునా?
సరే దీన్ని ఫస్ట్ ఒకసారి మనం సాల్వ్ చేద్దాము. ఇప్పుడు క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చేసి ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం? ఈ పార్ ఏఎక్స్ కదా, ఈ పార్ ఏఎక్స్ని మనం సాల్వ్ చేస్తున్నాం. సో ఈ పార్ మైనస్ ఏఎక్స్ డిఎక్స్ సరిపోయిందా? సో దీని వాల్యూ ఎంత నాన్న? ఏఎక్స్ మైనస్ ఏఎక్స్ ఈజ్ 0, ఈ పార్ 0 వాల్యూ ఈజ్ 1. సో ఇంటిగ్రల్ 1 dx ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ హియర్. సో ఈ పార్ ఏఎక్స్ ఇంటిగ్రల్ ఈ పార్ మైనస్ ఏఎక్స్ తర్వాత దిస్ వాల్యూ ఈజ్ ఎక్స్ ఏఎక్స్ వస్తుంది, ఎక్స్ ఇంటూ ఈ పార్ ఏఎక్స్ వస్తుంది ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఈ పార్ మైనస్ ఏఎక్స్ ఈ పార్ ఏఎక్స్ అంట, మళ్ళీ ఈ పార్ 0 అంటే 1 అంటే ఇంటిగ్రల్ 1 ఇంటూ ఎక్స్ డిఎక్స్. ఎస్ ఓను? ఈ పార్ ఏఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 ఈ పార్ ఏఎక్స్ వస్తుంది. అంటే ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయనుకోండి, ఎక్స్ స్క్వేర్ బై 2 ఈ పార్ ఏఎక్స్ వచ్చింది, అవునా? మనం 1/d మైనస్ ఏ ఈ పార్ ఏఎక్స్ చూసినప్పుడు మనకేమొచ్చింది? ఎక్స్ ఇంటూ ఈ పార్ ఏఎక్స్ వచ్చింది. లిజన్, రిమెంబర్, ఇక్కడ ఒకే ఒక్కటి ఉంది అంటే హోల్ పవర్ 1 ఉందనుకోండి, ఇక్కడ ఎక్స్ పవర్ 1/1 ఫ్యాక్టోరియల్ వస్తుంది నాన్న, గుర్తుపెట్టుకోండి. అదే హోల్ స్క్వేర్ 2 టైమ్స్ ఉందనుకోండి, హోల్ స్క్వేర్ ఇక్కడ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. అది తేడా, ఓకేనా? ఇక్కడ ఫ్యాక్టోరియల్ వస్తుంది. కావాలంటే మీరు హోల్ క్యూబ్కి మీరే చెక్ చేయండి. 1/d మైనస్ ఏ ఇంటూ d మైనస్ ఏ ఇంటూ d మైనస్ ఏ 3 సార్లు తీసుకున్నారనుకోండి, అక్కడ మీకు ఎలా వస్తుందంటే x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పార్ ఏఎక్స్ వస్తుంది. అర్థమైందా? అదేవిధంగా ఇక్కడ k టైమ్స్ ఉందనుకోండి, అప్పుడు ఎలా వస్తుంది? సిమిలర్లీ ఫర్ k టైమ్స్ దీనికి మనం ఎలా చెప్తామంటే అంటే 1/d మైనస్ ఏ హోల్ పార్ k ఈ పార్ ఏఎక్స్ని తీసుకున్నాం అనుకోండి, మనకి ఎలా వస్తుంది అంటే k వాట్ ఐ విల్ బి గెటింగ్ ఈజ్ x పవర్ k డివైడెడ్ బై k ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పార్ ఏఎక్స్ వస్తుంది. అర్థమైందా? ఇది విషయం అనమాట. అంటే 2 టైమ్స్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. 2 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 2, 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 1, x/1 ఈజ్ నథింగ్ బట్ ఎక్స్, అవునా కదా? సో 1 రూట్ ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తాము, ఈ విధంగా వస్తుంది. 2 రూట్స్ ఉన్నప్పుడు ఈ విధంగా వస్తుంది, k రూట్స్ ఉన్నప్పుడు ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ పర్టికులర్ వాల్యూ ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏం తెలుస్తుందనా? సి హియర్, లుక్ ఎట్ దిస్ 1/d మైనస్ ఏ హోల్ పార్ k ఇంటూ ఈ పార్ ఏఎక్స్. ఇక్కడ మనకి ఏం తెలిసింది? ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత మనకి ఏం విషయం అర్థమైంది? 1/d మైనస్ ఏ హోల్ పార్ k ఇంటూ ఈ పార్ ఏఎక్స్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ పార్ k బై k ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పార్ ఏఎక్స్ కదా. సో ఆ ఫార్ములాని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఏ విధంగా వస్తుంది? సి వాట్ ఐ విల్ బి గెటింగ్ నౌ? I will be getting, see friends, ఇప్పుడు నాకు ఏమొస్తుంది అంటే సి ఈ పర్టికులర్ ప్లేస్లో ఇది నేను సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే 1/5 ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ పార్ k బై k ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పార్ ఏఎక్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? దిస్ ఈజ్ నథింగ్ బట్ yp, దట్ ఈస్ పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ. అర్థమైందా? సో మనం ఏం చెప్తాము అంటే yp ఈక్వల్స్ టు 1/5a x పార్ k బై k ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పార్ x, ప్రొవైడెడ్ హియర్ 5 ఆఫ్ a నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా? దిస్ ఈజ్ కేస్ నెంబర్ 2. ఒకవేళ f ఆఫ్ a 0 అయితే మనం yp వాల్యూని ఈ ఫార్ములా యూస్ చేసి చేయాలి. అంటే డిపెండింగ్ ఆన్ k వాల్యూ. k వాల్యూ 1 ఉందనుకోండి, ఒకవేళ f ఆఫ్ a 0 వచ్చిందనుకోండి, k వాల్యూ 1 ఉందనుకోండి, ఇక్కడ మనం డైరెక్ట్గా k వాల్యూని 1 ప్లేస్ పెడితే సరిపోతుంది. అర్థమైందా? ఒకవేళ 2 టైమ్స్ రూట్ వచ్చింది అనుకోండి, అంటే d మైనస్ ఏ ఇచ్చినటువంటి రూట్ d మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఉందనుకోండి, k స్క్వేర్ బై k 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పార్ ఏఎక్స్ పెట్టి దీనిలో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం. అర్థమైందా ఫ్రెండ్స్? సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. ఎప్పుడు f ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అయినప్పుడు. f ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు డైరెక్ట్గా d ప్లేస్లో ఏని మనం రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ f ఆఫ్ ఏ 0 అయ్యింది అనుకోండి, రీప్లేస్ చేస్తున్నప్పుడు మనం ఈ విధంగా సాల్వ్ చేసి ఉంటుంది. ఇదంతా ఏంటి అంటే ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది నేను మీకు ప్రూవ్ చేశాను అంతే. అర్థమైంది? దిస్ ఈజ్ జస్ట్ ద ప్రూఫ్ ఫర్ దిస్ పర్టికులర్ ఫార్ములా. అఫ్ కోర్స్ మిమ్మల్ని ఎగ్జామ్లో అడగరు, ఒకవేళ అడిగితే వెల్ అండ్ గుడ్, చేయొచ్చు, మీరు ఇప్పుడు నేర్చుకున్నారు కాబట్టి. ఈ ఫార్ములా ఒకటి నేర్చుకుంటే మనకి సరిపోతుంది అనమాట. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద మ్యాటర్. ఫైన్, ఆల్ రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వర్కింగ్ రూల్ చూద్దాము. వర్కింగ్ రూల్ ఇన్ ద సెన్స్ మనకి ప్రాబ్లమ్స్లో ఈ వర్కింగ్ రూల్ని మనం ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన డిస్కషన్ అంతా కూడా ఒక 2 పాయింట్స్లో చెప్తున్నాను అంతే. దట్స్ నథింగ్ బట్ వర్కింగ్ రూల్. ఫైన్. సో f ఆఫ్ d ఇంటూ yp ఈక్వల్ టు q ఆఫ్ x ఫార్మాట్లో ఉన్నప్పుడు వేర్ 5 ఆఫ్ x ఈక్వల్ టు ఈ పార్ x, అంటే ఇటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అయినప్పుడు వేర్ ఏ ఈజ్ ఏ కాన్స్టెంట్, అప్పుడు ఏం చేయాలి మనం అంటే ఫస్ట్ థింగ్, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్టర్ ఫైండింగ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇన్ f ఆఫ్ d పుట్ d ఈక్వల్స్ టు a, d ప్లేస్లో ఏని రీప్లేస్ చేయాలి అండ్ ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్, అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ విల్ బీ క్యాలిక్యులేటెడ్.
d ఈక్వల్ టు ఏని రీప్లేస్ చేసి పర్టికులర్ ఇంటిగ్రల్ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 1/f(d) ఇంటూ e పవర్ ex వస్తుంది. d ప్లేస్లో ఏని మనం రీప్లేస్ చేస్తాం. ఎక్కడెక్కడ d ఉంటే అక్కడక్కడ ఏ రీప్లేస్ చేస్తాం. ప్రొవైడెడ్ f(a) షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మాత్రమే దీన్ని మనం పర్టికులర్ ఇంటిగ్రల్ కింద తీసుకుంటాం. ఓకేనా, ఈ వాల్యూని. ఒకవేళ f(a) వాల్యూ 0 అయిపోతుంది అనుకోండి, అన్డిఫైన్డ్ అవుతుంది కదా, ఇన్ డినామినేటర్లో 0 ఉన్నప్పుడు, అప్పుడు సెకండ్ కేస్కి వస్తాం. ఎలా? ఇఫ్ f(a) ఈక్వల్ టు 0, ఒకవేళ f(a) 0 అయితే దెన్ అబోవ్ మెథడ్ ఫెయిల్స్. అవునా కదా, ఈ మెథడ్ ఫెయిల్ అవుతుంది. నౌ ప్రొసీడ్ యాజ్ బిలో. ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అంటే దిస్ వన్, f(d) ఈక్వల్ టు d - a హోల్ పవర్ m ఇంటూ q(d). అంటే ఒకవేళ ఏ అనే రూట్ m టైమ్స్ రిపీట్ అవుతుంది అనుకోండి, ఏ ఈజ్ ఎ రిపీటెడ్ రూట్ m టైమ్స్, దెన్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ e పవర్ ax బై phi ఆఫ్ a ఇంటూ x పవర్ m బై m ఫ్యాక్టోరియల్. ఇందాక నేను k చెప్పాను, x పవర్ k బై k ఫ్యాక్టోరియల్ అన్నాను, k టైమ్స్ రిపీట్ అవుతుంది అన్నాను. ఇక్కడ m టైమ్స్ రిపీట్ అవుతున్నప్పుడు k ప్లేస్లో ఏం పెడతాం? m పెడతాం. దట్స్ ఆల్. అర్థమైందా? దిస్ ఈజ్ ద సేమ్ ఫార్ములా. ప్రొవైడెడ్ phi ఆఫ్ a నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ f(a) 0 అయితే ఖచ్చితంగా మనం ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుని వాడితే సరిపోతుంది. అంటే రూట్ అనేది రిపీట్ అవుతుందా లేదా, ఒకసారి వస్తే m ప్లేస్లో 1 పెడతాం, 2 టైమ్స్ వస్తే m ప్లేస్లో 2 పెడతాం, ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు పెట్టచ్చు. ఎస్ ఆర్ నో? దట్స్ వాట్. రిమెంబర్ దిస్ ఫార్ములా, రైట్, వెన్ f(a) ఈక్వల్ టు 0. Right friends, this is a very 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 important working rule in order to find the particular integral, especially in the case of when phi of x is equal to e power ax. Okay na? So this is the matter. అయితే కొన్ని సందర్భాల్లో మనకి హైపర్బాలిక్ ఫంక్షన్స్ ఇస్తాడు, sin hx అని cos hx అని, ఇక్కడ phi of x ప్లేస్లో ఇచ్చినప్పుడు వాటికి ఎలా చేయాలి అనేది మీరేం టెన్షన్ పడకండి. హైపర్బాలిక్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఉదాహరణకి sin hx కానీ cos hx కానీ మనకి ఇచ్చినప్పుడు మనం ఎలా చేయొచ్చు అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లోనే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే మనం sin hx అన్నప్పుడు ఎలా చేస్తాం నాన్న? ఇట్స్ నథింగ్ బట్ 1/2 e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x. అవునా, sin hx ఇస్ నథింగ్ బట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. ఎస్ అవును. అదే cos hx అన్నారనుకోండి, ఒకవేళ cos hx ఇస్తే దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎస్ అవును. sin h ax అన్నారనుకోండి, x ప్లేస్లో ax వస్తుంది అప్పుడు, రైట్. సో మనం ఈ మోడల్ గుర్తుపెట్టుకుంటే చాలు. మళ్ళీ మనం సేమ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా చేయాలనేది మనకు తెలిసిపోయింది. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు కూడా ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకుని సేమ్ ప్రాసెస్ని మనం ఫాలో అవ్వచ్చు ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ది పర్టికులర్ ఇంటిగ్రల్. ఓకేనా? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పెషల్ కేసెస్. ఎన్నో స్పెషల్ కేసెస్ ఉన్నాయి, దీనిలో వాటిలో ఫస్ట్ స్పెషల్ కేస్ అనమాట ఇది. రైట్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. నెక్స్ట్ సెషన్లో ఈ వర్కింగ్ రూల్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా మనం పర్టికులర్ ఇంటిగ్రల్ని ఫైండ్ అవుట్ చేయాలనేది, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే సెమిస్టర్ ఎగ్జామ్లో మిమ్మల్ని ఆ మోడల్స్ అడుగుతారనేవి నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తాను. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బాయ్.